యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము ఏముంది అక్కడ? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలించటం అనేది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. ఆయన శిష్యుల విషయంలో అది అక్షరాల నెరవేరింది. ఎవరికైతే ఆయన ఈ ఆజ్ఞ ఇచ్చారో, ఎవరు ఫలించాలని యేసయ్య కోరుకున్నారో వారు బహుగా ఫలించారు. ప్రార్థన చేసుకున్నారు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలమునైనా మీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు ప్రభువా. జీవము కలిగిన మీ మాటలను ధ్యానిస్తుండగా నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మ స్వాతంత్ర్యమును, వాక్శక్తిని మీ దీనదాసునికి అనుగ్రహించి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకున్న హృదయము ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొనమని, సాతాను అంధకార శక్తులను యేసయ్య నామములో బంధిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో మనం వ్యక్తిగత స్వార్థీకరణ మీద మనం దృష్టి కేంద్రీకరించాలా. మనం ఎక్కువగా ఈ దినాల్లో వ్యక్తిగత స్వార్థీకరణ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా. వ్యక్తిగతంగా మనం మన జీవితము ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన బ్రతుకే ఒక ప్రసంగం, మన బ్రతుకే ఒక పాఠం, మన బ్రతుకే వారికి ఆదర్శం. మన బ్రతుకును చూసి, మన మార్పు చెందిన మన జీవితాన్ని చూసి, మన మంచి సాక్ష్యమును చూసి ఎదుటి వ్యక్తి ప్రభువును తెలుసుకోవాలా. అది మన యొక్క గురి. ఆ గురిని నెరవేర్చాలంటే మనలో చాలా మార్పులు అవసరం. మనం మరి ఇదే రీతిగా మనం ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి మన జీవితాన్ని మార్పు చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత స్వార్థీకరణ చేయటము చాలా సులభము అని మనం అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మన జీవితము మార్పు చెందకుండా ఎదుటి వారిని ప్రభావితం చేయటం అంటే అది దాదాపు అసంభవం. కాబట్టి మన జీవితంలో ప్రారంభం కావాలా ఆ మార్పు. మొదట మార్పు మన జీవితంలో ప్రారంభమైతే ఆటోమేటిక్గా ఎదుటివారు ఆ మార్పుని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక ఆఫీస్కి వెళ్ళే వ్యక్తి అనుకోండి, రోజు ఆఫీస్కి వెళ్తున్న వ్యక్తిలో రోజు ఏదో ఒక మార్పు కనిపిస్తూ ఉంటే ప్రతిరోజు మనల్ని గమనిస్తారా లేదా? ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో వారి యొక్క మాటల విషయంలోనైతేమి, వారి జీవితంలో ఏ అంశం విషయంలోనైనా మార్పులు వస్తూ ఉంటే ఎదుటివారు గమనిస్తారా లేదా? గమనిస్తారా లేదా? అబ్జర్వ్ చేస్తారా లేదా? ఏమి చెప్పనక్కర్లా, మనం ఎవ్వరికి ఏమి చెప్పనక్కర్లేదు, ఎవరితో మాట్లాడనక్కర్లేదు. మన జీవితమును, మన చేతలను, మన మాటలను చూసే ఎదుటి వ్యక్తి ప్రభావితుడవుతాడు, ప్రభావితురాలవుతాడు. కాబట్టి మన జీవితంలో మార్పు మొదట ప్రారంభం కావాలి. మన జీవితంలో మార్పు ప్రారంభమైతే ఎదుటి వ్యక్తులు ప్రభావితం అవడానికి ఎంతో సమయము పట్టదు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవటం అనేది మనకు ప్రాముఖ్యమైనది. కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటంటే, దేవుడు మనల్ని ఉంచిన ఉద్దేశము కూడా, మన ఆయుష్ను పొడిగించిన ఉద్దేశము కూడా, మనకు ఆరోగ్యం ఇస్తున్న ఉద్దేశము కూడా, మనకు అనేక రీతులుగా సహాయము చేస్తున్న ఉద్దేశము కూడా ఏంటంటే, మన జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలని. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడు మనం మన జీవితము ద్వారా ఆత్మలను సంపాదించినప్పుడు, మన బ్రతుకు ద్వారా ఆత్మలను సంపాదించినప్పుడు దేవునికి మహిమ కలుగుదు. ఎందుకు మనం ఈ పరిచర్య తప్పకుండా మనం చేయాలి? దీన్ని చేయటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? దీన్ని చేయటం వల్ల దేవునికి కలిగే ప్రయోజనం ఏంటి? కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వై సోల్ విన్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎందుకు ఆత్మలను సంపాదించటము ప్రతి క్రైస్తవ విశ్వాసికి ముఖ్యమైన సంగతి అనే విషయాలు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ పాయింట్, నంబర్ 1 ఈజ్, మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం ఆత్మలు సంపాదించడం వలన దేవుడు మహిమపరచబడతారు. ఇట్ ఈజ్ అల్టిమేట్ గోల్. దీని తర్వాత ఇంకేమైనా మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిది, దేవుడు మహిమపరచబడాలి.
మన జీవితము వ్యర్థమైన జీవితంగా ఉండకూడదు. దేవుడు వ్యర్థమైన జీవితం కోసం ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత గొప్ప త్యాగము చేయవలసి వచ్చింది, మన జీవితాలు వ్యర్థమయ్యే పరిస్థితిలో దేవుడు ఇన్ని గొప్ప ఏర్పాట్లు ఎందుకు చేయాలా, ఎందుకు అంత గొప్ప త్యాగం చేయాలా, ఇన్ని రీతులుగా మనల్ని ఎందుకు కాపాడాలా, ఇన్ని రీతులుగా మనల్ని ఎందుకు వృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలా, మనకు సహాయం చేయాలా? దేవునికి మన జీవితం వల్ల ఉన్న ఏకైక ప్రయోజనం ఏంటంటే మన జీవితముల ద్వారా ఆత్మలు సంపాదించబడాలి, దేవుడు మహిమపరచబడాలి. గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ లైఫ్స్. కాబట్టి వాక్యము మనకి తెలియజేస్తా ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇది మన మూల వాక్యం, ఇది మన మైండ్లో ఫీడ్ అయిపోవాలా. నేను ఫలించాలి, నేను ఫలించాలి, నేను ఫలించాలి, ఏ రీతిగానైనా. పౌలు భక్తుడు ఆశ అదే, నేను ఏ రీతిగానైనా, కక్ష చేతనైనా మిష చేతనైనా వాక్యం ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. అందుకని ఆయన ప్రయాసపడ్డాడు, నిద్రాహారాలు మానేసి ప్రయాసపడ్డాడు. ఎందుకంటే నేను నిద్రపోతే ఆత్మలు రక్షించిపోతాయేమో, అది భారం అన్నమాట. వ్యక్తిగత స్వార్థీకరణ చేయాలంటే మనకి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండాలి. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి మనం ఈ పరిచర్య తప్పకుండా చేయవలసిందే. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఏంటి చూడండి, భోజనము పానము కూడా దేవుణ్ణి మహిమపరచాలంటండి. భోజనము పానమే దేవుణ్ణి మహిమపరచాలి అని ఆయన కోరుకున్నప్పుడు మరి మన జీవితంలో ప్రతి అంశము దేవుణ్ణి మహిమపరిచేదిగానే ఉండాలిగా. భోజనం విషయంలో, పానము చేసే విషయంలోనే ఇంత జాగ్రత్త మనం తీసుకోవాలని పౌలు భక్తుడు కోరుతున్నప్పుడు మరి దేవునికి మహిమకరముగా జీవించుట కొరకు మనం ఇంకా ఎన్నెన్ని చేయవలసి ఉంది. అందుకనే మీరు ఏమి చేసినను అంటాడు, మీరు ఏమి చేసినను సమస్తమును. దేవుడు మన జీవితంలో ప్రతి మూమెంట్ మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక రీతిగా దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే వ్యర్థమైన మాటలు మన నోట రాకూడదు, ఉపయోగకరము కాని మాటలు మన నోట రాకూడదు. అందుకనే మీరు ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించు మాటలే మాట్లాడాలంటే. క్షేమాభివృద్ధి, ఇతరులకు క్షేమము కలగాలి. ఆ మాటలను బట్టి ఇతరులు ఏదో ఒక రీతిగా వృద్ధి కలగాలి వారి జీవితంలో, అభివృద్ధి కలగాలి వారి జీవితంలో. అటువంటి మాటలే, అనుకూల వచనమే పలుకుడి అంటాడు. మళ్ళీ అనుకూల వచనమే పలుకుడి, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాక్యం మనకు తెలియజేస్తాం, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మనము దేవునికి లెక్క అప్పచెప్పాలంట. దేవునికి, మనుషులకి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన మాటలు మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎవరు లెక్క అడగరు. కానీ గాడ్ విల్ ఆస్క్ ఫర్ ద అకౌంట్స్. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి. కాబట్టి మనం ఎదుటివారి క్షేమము కొరకు, అభివృద్ధి కొరకే మనం మాట్లాడాలి. కానీ ఎదుటివారిని నొప్పించే మాటలు కానీ, ఎదుటివారిని ఇబ్బంది కలిగించే మాటలు కానీ, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు కానీ, ఎదుటివారిని మరి మానసికంగా కృంగదీసే మాటలు కానీ మనం ఎన్నడూ మాట్లాడకూడదు. అది దేవుని చిత్తము, ఏర్పాటు అని వాక్యము తెలియజేస్తాం. కాబట్టి మన జీవితంలో మనము ఏమి చేసినను దాని ద్వారా దేవునికి మహిమ కలగాల. కాబట్టి మనం ఏ పని చేయబోతున్నా, ఏ మాట మాట్లాడబోతున్నా మనము ఆలోచించవలసిందేంటి, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. ఈ పని చేయటం వల్ల, ఈ మాట మాట్లాడటం వల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది 1-2 సార్లు పరిశీలించుకొని మనం మాట్లాడాలి, చేయాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఏదో సాధారణమైన జీవితం కాదు, ఏదో సాఫీగా సాగిపోయే జీవితం కాదు. ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో మనం ఆచి తూచి అడుగు వేయవలసిన పరిస్థితి.
దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ స్పృహ కలిగి ఉన్నారు. నేను మాట్లాడే మాటల వలన నా దేవుడు మహిమపరచబడాలి, నేను తీసుకునే నిర్ణయాల వలన నా దేవుడు మహిమపరచబడాలి. నేను ఎక్కడ ఉన్నాననేది ముఖ్యం కాదు, కానీ నేను దేవునికి మహిమకరముగా జీవిస్తున్నానా లేదా అనేదే ముఖ్యం. వారు అన్య దేశంలో ఉంటూ అన్య ప్రజల మధ్య ఉంటూ మరి వారి జీవితాలను కాపాడుకొనగలిగినారు, ఇతరులకు మాదిరి చూపించగలిగి. దానియేలు తీసుకున్న ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయము ఇంకా మరొక 3 వ్యక్తుల యొక్క నిర్ణయానికి కారణమైంది. 3 వ్యక్తుల్ని ప్రభావితం చేసింది ఆయన నిర్ణయం. మొత్తం 4 వ్యక్తులు దేశాన్నే ప్రభావితం చేయగలిగినారు. ఎంత గొప్ప సంగతి ఇది! ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయము ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. కాబట్టి నీ జీవితంలో నీవు తీసుకునే నిర్ణయాలు, నీవు మాట్లాడే మాటలు, నీవు మరి చేసే పనులు ఇతరుల వ్యక్తులను ప్రభావితము చేసే పనులుగా ఉండాలా. ఈరోజు మరి చెడ్డ పనులు ఈజీగా నేర్చుకుంటున్నారు, త్వరగా నేర్చుకుంటున్నారు. అటువంటి వాటికి త్వరగా ప్రభావితులవుతూ ఉన్నారు. మంచికి తావులేదు ఈ దినాల్లో. మంచి నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు లేరు. మంచికి సమయం ఇచ్చే కాలం కాదు ఇది. కానీ క్రైస్తవ జీవితం అయితే ఎప్పుడూ ఒకటే రీతిగా ఉండాల. అది పరిస్థితులకు తగ్గట్టు మారిపోయే జీవితంగా ఉండకూడదు. మనుషులకు తగ్గట్టు మారిపోయే జీవితంగా ఉండకూడదు. మనం ఎక్కడున్నా, ఎవరి మధ్య ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఆల్. వీ హ్యావ్ నో అదర్ ఐడెంటిటీ. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, అంతే. క్రీస్తు మన జీవితము ద్వారా ఇతరులకు కనపడాల. క్రీస్తును మన జీవితంలో ఇతరులు చూడగలగాల. ఆనాడు అంత్యోక్యలోని మరి విశ్వాసులను క్రైస్తవులు అని ఎందుకు పిలిచారంటే వారి జీవితంలో ఆ మార్పును ఆ సమాజం చూసింది. ఏ విధంగా క్రీస్తు వాక్యముల చేత పట్టబడ్డారో, ఏ విధంగా వారు ప్రభావితులయ్యారో, ఏ విధంగా వారి జీవన విధానాన్ని మార్చుకుంటూ వచ్చారో, దాన్ని బట్టి వారి చుట్టూ ఉన్న సమాజము వీరు క్రైస్తవులు అని పిలిచారు. ఈరోజు నిన్ను ఎవరైనా నీ ఆఫీసులో కావచ్చు, నీ ఉన్న ప్రాంతంలో కావచ్చు, ఫలాని వాళ్ళు క్రైస్తవులు అని గుర్తించగలుగుతున్నారా? అలా గుర్తించగలిగినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. God will be glorified when people recognize as Christians. అంతకంటే గొప్ప సంగతి ఇంకేం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడికి వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు అని మన గురించి ఎవరు అనుకోకూడదు. దే ఆర్ క్రిస్టియన్స్. వారు క్రైస్తవులు, ఆ కుటుంబం క్రైస్తవులు. మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు దేవుని వేడుకుంటారు అనే ఆలోచన ఎదుటి వాళ్ళకు ఉండాలి. ఆ రీతిగా మన బ్రతుకులు ఉండాలి. అటువంటి ప్రభావవంతమైన జీవితాన్ని మనము ఇతరుల మధ్య మనం జీవిస్తూ ఉండాలా. అదే వ్యక్తిగత సువార్తీకరణ. కాబట్టి అటువంటి వారిని మనం మార్చాలంటే, అటువంటి వారిని ప్రభావితం చేయాలంటే కేవలము మన మార్పు చెందిన జీవితం ద్వారానే చేయగలము. కాబట్టి మన జీవితాలను మనం పరిశీలించుకోవాల్సిన దినాలు ఇవి. నేను ఎటువంటి జీవితము జీవిస్తున్నాను? ఎదురు చుట్టూ ఉన్న మనుషుల కొరకు మనం బ్రతకూడదు. మనం ఎక్కడ ఉన్నా మనం బ్రతకాల్సింది మన ప్రభువు కొరకే, మన ప్రభువు కొరకు. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో మనల్ని ఉంచింది ఆయనే. ఈరోజు ఈ స్థితిలో మనల్ని లేవనెత్తింది ఆయనే. మనకు ఒక గుర్తింపు ఇచ్చింది ఆయనే. మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది ఆయనే. మనకు ఒక స్థాయిని ఇచ్చింది ఆయనే. ఈ స్టేటస్ మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే అది కేవలము దేవుని కృప. దేవుని కృప. రుచి చూచి ఎరిగి తిని, రుచి చూచాం మనం ప్రభువు యొక్క ప్రేమ ఎలా ఉంటుందో. అమెరికన్ మిషనరీస్ ద్వారా రుచి చూసాం కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఇతరులకు ఆ రుచిని చూపించాలా. మన దగ్గర దాచిపెట్టుకుంటే అట్లా. కార్మైకల్ ఆమె ప్రభువు యొక్క ప్రేమ రుచి చూసింది. 30 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చి భారతదేశంలో చచ్చిపోయింది. ఇక్కడే చచ్చిపోయింది. ఆమె సమాధి ఇక్కడే ఉంది. ఎంత గొప్ప పరిచర్య!
ఎందుకంటే ఆమె దేవుని ప్రేమను రుచి చూసి ఆమె ఆ సువార్తను తీసుకొని విదేశాలకు వెళ్ళిపోవాలి, సువార్త పరిచర్య చేయాలి, నేను చూసిన ఈ రుచి అందరికీ తెలియాలి అని చెప్పి ఆమె భారతదేశానికి వచ్చి తన జీవితం అంతటిని ఇక్కడే వెచ్చించింది, ఇక్కడే చచ్చిపోయింది, ఇక్కడే ఆమె సమాధం. అట్లాంటి వాళ్ళు ఎంతమంది, ఐడా స్కటర్, అలాగే ఒంగోలుకు వచ్చిన మిషనరీస్ కొంతమంది సమాధులు మన తోటలో ఉన్నాయి. ఎంత గొప్ప పరిచర్య వాళ్ళు చేశారు, ఎందుకంటే దేవుని మహిమపరచాలని, దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలని వారు దేశాలు అన్నిటినీ వదిలిపెట్టుకొని వచ్చారు భారతదేశం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? 3 పూట్ల తినటం, చక్కగా నిద్రపోవటం, పనులు చేసుకోవటం, ఎంతకంటే ఏం చేస్తాం? జీవితాలు మార్చుకోవలసిన పరిస్థితి, ఇతరులకు ప్రభావకరమైన జీవితాలు జీవించవలసిన పరిస్థితి ఈరోజు మనకున్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో ఎక్కువ సంఘాల్లో ఎక్కువ మరి రాజకీయాలు ఎక్కువైపోయినాయి. పాలిటిక్స్ ఎటు చూసినా పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ వలన సంఘాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మెయిన్ లైన్ చర్చెస్ అనేవి ఈ రోజున నిర్వీర్యం అయిపోయినాయి. సంఘాల ద్వారా దేవుడు మహిమపరచడం మానేశాడు. ఆయన మహిమ దొరకట్లా. ఇంకా దేవుడు మహిమపరచబడాలి అంటే ఇప్పుడు కేవలం వ్యక్తిగత పరిచర్య ద్వారా, వ్యక్తిగత సువార్తీకరణ ద్వారానే సాధ్యమేక. సంఘాలను దేవుడు ఎప్పుడో వదిలేశాడు. ఇక ఆలయాల్లో ఉండటం మానేశాడు దేవుడు. ఎందుకంటే ఆలయం వెలుపట ఆయన ఉంచేశాడు. ఆలయంలో రాజకీయాలు, ఆలయంలో దోపిడీ, ఆలయంలో ఇంకా మరి ఏమేమి వ్యవస్థలు ఉన్నాయో మీకే తెలియాల. లోకమంతా సంఘంలోకి వచ్చేసింది. కాబట్టి దినాల్లో వ్యక్తిగత సువార్తీకరణ ఇది ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఈ పరిచర్య మనం చేయాలా. రెండవ ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆత్మలు సంపాదించడం వలన దేవుడు మహిమపరచబడతాడు. రెండవది, మనం ఆత్మలు సంపాదించడం అంటే పాపులను నరకం నుంచి తప్పించడమే కదా. పాపులు నరకం నుంచి తప్పించబడతారు. మనం ఆత్మలు సంపాదించడం మొదలు పెడితే నరకానికి పోతున్న ఎంతో మంది అక్కడ నుంచి తప్పించబడతారు. ఆత్మలను మనం రక్షించకపోతే, ఆత్మల పట్ల మనం భారము కలిగి ఉండకపోతే వారి యొక్క దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నరకాగ్నిలో వాళ్ళు ఉంటారు. నరకాగ్నిలో యుగ యుగాలు మండిపోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు, మరి దాని గురించిన అవగాహన మనకున్నప్పుడు మరి మనం జాగ్రత్త పడొద్దా? సువార్తీకరణ చేయవద్దా? ఆత్మలు సంపాదించవద్దా? ఏ విధము చేతనైనా ఒకరిని సంపాదించుకోవాలని నేను పోరాడుతున్నానంటాడు పౌలు భక్తుడు. ఏ విధము చేతనైనా ఒకరిని మనం సంపాదించాలా? యాకోబు భక్తుడు అంటాడు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అంటాడు. యోధ అగ్నిలో నుంచి లాగినట్టు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారండి ఎంతోమంది. అటువంటి వారిని రక్షించాల్సిన బాధ్యత నీది, నాదే కదా. రక్షించబడిన వారిదే ఈ బాధ్యత. రక్షించబడిన వారు రక్షించబడని వారిని రక్షించాలా. అదే మన బాధ్యత. అదే మనకి దేవుడు అప్పగించిన గొప్ప భారం. పని ఎంతవరకు మనం చేస్తున్నాం? ఉదయకాలం మనం పరిశీలన చేసుకున్నాం. ఎన్ని ఆత్మలను మనం సంపాదించగలుగుతున్నాం మన బ్రతుకుల ద్వారా? ఎంతమందిని మనం ప్రభావితం చేయగలుగుతున్నాం? ఎంతమందిని నరకాగ్ని నుంచి మనం తప్పించగలుగుతున్నాం? ఒక మాట చాలండి ఒక జీవితం, ఒక బ్రతుకు మారటానికి. ఒక మాటే, కొన్నిసార్లు ఒక మాట సరిపోతుంది. ఒక వ్యక్తి సమూలంగా మారిపోతాడు. ఒక సంభాషణ చాలు, ఒక గంట సమయం గడపడం చాలు, ఒక నిమిషం చాలు. కొన్నిసార్లు జీవితాలు మారిపోతూ ఉంటాయి, బ్రతుకులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం మరి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించాలా. ఎంతోమంది మన చుట్టూ ఉన్నవారు నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నీవు నేను ఆ పని చేయకపోతే ఎవరు చేస్తారు? ఇంకా ఎవరు చేస్తారు? ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి ఆత్మలు రక్షిస్తారంటే అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఎవరో వచ్చారు, రక్షించారు, వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. ఎవరో వచ్చారు కాబట్టే మనం ఉన్నాం ఈరోజు. ఇంకా మన నెక్స్ట్ తరాలకు కూడా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారంటే ఇది జరగదు.
మనమే చేయాలి. నేనే చేయాలా. ఇది నా బాధ్యత, నా పని, నాకు దేవుడు అప్పగించిన భారం. రక్షించబడిన వారు మౌనముగా ఉంటే శ్రమ. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. పౌలు భక్తుడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్త ప్రకటించాలి. ఏ విధము చేతనైనా నేను సువార్త ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కానీ నేను బ్రతకాలి, ఆత్మలు సంపాదించాలి. నేను బ్రతికితే ఆత్మలు సంపాదిస్తూ దేవుని మహిమపరుస్తూ బ్రతుకుతాను. చావైతే నా ప్రభు దగ్గర ఉంటాను. జీవితాలను పరిశీలన చేసుకుందాం. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆత్మలను సంపాదించినప్పుడు మన తోటి విశ్వాసులకు మనం ప్రేరణగా ఉండగలం. ఒక ఆత్మను నువ్వు సంపాదిస్తే, ఒక ఆత్మను నువ్వు రక్షిస్తే, నీ ద్వారా ఒక వ్యక్తి ప్రభువు దగ్గరకు నడిపించబడితే ఇంకొక వ్యక్తి దాని ద్వారా ప్రేరేపణ పొందుతాడు. నేను కూడా ఒక ఆత్మను సంపాదించాలా, ఆయన ద్వారా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఆ వ్యక్తి ప్రభువు దగ్గరకు వస్తున్నాడు, దేవుని సన్నిధికి వస్తున్నాడు, నేను కూడా ఒక వ్యక్తిని సంపాదించాలా, నేను కూడా ఒక వ్యక్తిని రక్షించాలనే ఆశ ప్రతి ఒక్కరికి కలుగుతుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఇతరులకు మనం ప్రేరణగా ఉండగలం. వాక్యం అందుకని యేసయ్య అంటారు, మారు మనసు పొందు ఒక్క పాపి విషయము పరలోకములో ఎక్కువ సంతోషము కలుగు. సంఘంలో సంతోషం కలగదా? ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక వ్యక్తి రక్షిస్తే ఆ వ్యక్తికి హృదయంలో ఎంత ఆనందంగా ఉంటుంది. నేను నా బ్రతుకు ద్వారా, నా మాటల ద్వారా ఒక వ్యక్తిని నేను సంపాదించాను అని ఎంత గర్వంగా ఫీల్ అవుతారా? అవరా? పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగినప్పుడు సంఘములో కూడా ఎంతో సంతోషం కలుగుద్ది. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి నడిపించబడితే ఎంత సంతోషంగా ఉంటుందో అది ఒక పండుగ మనకి, అది ఒక సెలబ్రేషన్ మనకి. కాబట్టి మనం ఇతర వ్యక్తులకు మనం ప్రేరేపణ కలిగించే వారంగా మనం ఉండాలి. అందుకనే భక్తులు హెబ్రీ పత్రికలో రాస్తాడు, మీరు దినములు బహు చెడ్డవి, అంతేకాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు, ఇంకా మంచి కార్యములు లేకపోతే సత్కార్యములు చేయుట కొరకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచన మనం సమాజముగా కూడుట మానక. చాలామంది ఆదివారం ఏం పోదామలే చర్చికి అనే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఈ దినాల్లో. ఈరోజు ఎండగా ఉంది, వాతావరణం బాగలేదు, రాత్రి నిద్ర లేదు, డ్యూటీ చేశాను, ఏం వెళ్దాంలే చర్చికి. ఎంత ఇబ్బంది అయినా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో కనపడాలా. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేది. భక్తులందరూ దేవుని సన్నిధి కొరకు ఆ విధంగా ప్రాకులాడారు. ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కనపడాలా, ఎప్పుడు నేను ఆయన దగ్గర ఉండాలా అని ఎంతో ఆశపడ్డారు దేవుని సన్నిధిలో ఉండటానికి. అలాగే మనకు కూడా అటువంటి ఆసక్తి ఉండాలా దేవుని సన్నిధి పట్ల. ఆత్మలు మనం సంపాదించాలా, ఎవరో ఒకరిని వెంట పెట్టుకొని రావాలా దేవుని దగ్గరికి. రుచి చూచి ఎరిగాను, నేను రుచి చూశాను, రండి మీకు రుచి చూపిస్తాను, తీసుకురండి ఎవరో ఒకళ్ళని. బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్, బ్రింగ్ యువర్ ఫ్యామిలీస్ మెంబర్స్. ఇంకెవరైనా ఉంటే మీ చర్చికి రాని వాళ్ళు బలవంతం చేసేనే తీసుకొని రండి. ప్రభు పట్టుకుంటాడు. పర్సనల్ ఎవాంజలిజంలో మన పాత్ర ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటి, ఎవరెవరు ఏ పనులు చేస్తారు, ఏ విధంగా ఇద్దరము కలిసి పరిచర్య చేయాలా, ఏ విధంగా మనం పనిచేస్తే ఆత్మలు రక్షించబడతాయి. ఈ విషయాలు కొంచెం లోతుగా ప్రభు చిత్తం అయితే వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. నాలుగవ విషయం ఏంటంటే, మనం ఆత్మలు సంపాదించినప్పుడు సంఘము వృద్ధి చెందుతుంది, సంఘం అభివృద్ధి చెందుద్ది, సంఖ్య పెరుగుద్ది. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా పెరగాల, అవునా కాదా? ఒక గొర్రెల మంద ఉందనుకోండి, గొర్రెల మంద ఎప్పుడు అట్లాగే ఉంటుందా? పిల్లలు పెడతా ఉంటాయి, అంతే పెడతా ఉంటాయి. పిల్లలు
ఎంతకాలం మీరే వచ్చిపోవటం, మీకు మేత పెట్టడమే నా పని, పిల్లల గంటం మీ పనే, పిల్లల్ని సంపాదించడం మీ పని, ఆత్మలు సంపాదించడం మీ పని, వచ్చిన వాటికి ఆత్మలకి వచ్చిన వాటికి మేత పెట్టడం నా పని. ప్రతి ఒక్కళ్ళకి భారం ఉండాలా. ఆత్మలు సంపాదించబడుతున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని రక్షిస్తూ ఉన్నప్పుడు సంఘము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఖాళీ చైర్లు ఎందుకు ఉంటాయి? క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. లక్షల మంది మనకు అవసరం లేదు, లక్షల మందితోటి మనం డీల్ చేయలేం, లక్షల మందిని మనం మేనేజ్ చేయలేం, లక్షల మందికి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయలేం, వ్యక్తిగతంగా వాళ్ళతో సంభాషించలేం, వ్యక్తిగతంగా మనకి కాంటాక్ట్స్ ఉండవు. 100 కుటుంబాలు చాలు, 100 కుటుంబాలు చాలు. 100 కుటుంబాల ద్వారా వృద్ధి చెందుతూ ఉంటుంది ఆటోమేటిక్గా సంఘం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఈ పరిచర్యలో నిమగ్నం అవ్వాలి. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని రక్షించాలి, ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలనే తీర్మానం కలిగి ఉండండి. ఈ సంవత్సరము మన తీర్మానం అదే. ఈ సంవత్సరం మన తీర్మానం మనం నెరవేర్చాలా. దేవుని ఎదుట మనం ఒప్పందం చేసుకున్నాం. 1వ తేదీన 1వ తేదీ జనవరి 1న మనం ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందానికి మనం కట్టుబడి ఉండాలా. ఆత్మలు సంపాదించాలా. కొంతమందికి భర్తలు రక్షించబడలేదు, కొంతమందికి భార్యలు, కొంతమందికి పిల్లలు రక్షించబడలేదు. మొదట వారి గురించి మీరు ఆలోచన చేయండి. మొదట వారి మీద మీ దృష్టి కేంద్రీకరించండి. వారిని ప్రభు దగ్గర నడిపించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత బయట వారి గురించి ఆలోచన చేద్దాం. ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా మన దేవుని సన్నిధిలో కనపడాలి. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. చూడండి, ఆత్మలు సంపాదించినప్పుడు సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము ఎవ్రీడే పీపుల్ వర్ జాయినింగ్ ద చర్చ్. ఎందుకంటే ఆ రోజున ఆదిమ సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మల పట్ల భారము కలిగి పోరాడుతూ ఉన్నారు. అందుకనే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము అక్కర్లేదు, వారానికి ఒకళ్ళని పట్టుకురండి. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి రక్షించబడాలి. అది మన గురి. ఎల్లకాలం ఇట్లానే సంఘం ఉండదు కదా. ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళిపోతూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు, చదువులు అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉండద్దు. కొత్త వాళ్ళు రావాలంటే ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారు పని చేస్తూ ఉండాలి. సంఘం వృద్ధి చెందుతూ ఉండాలి. అనుదినము రక్షణ పొందుతున్న వారిని దేవుడు వారితో చేర్చుచూ ఉన్నాడంట. అలాగే మన సంఘములో కూడా ఆ విధంగా చేర్చబడుతూ ఉండాలి. చేర్చబడాలంటే నీవు నేను పని చేయాలి. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. చివరిగా ఐదవది ఆత్మలు సంపాదించినప్పుడు ప్రభువు త్వరగా రావటానికి మనం మార్గము సిద్ధపరిచిన వాళ్ళం అవుతాం. ఏ విధంగా ప్రభువు మొదట రాకడ కొరకు యోహాను వచ్చి మార్గాన్ని సరళము చేసి సిద్ధపరిచినాడో, ఆయన త్వరగా రావాలి అంటే మనము ఆత్మలు సంపాదించాలి. ఆత్మల రక్షణ నిమిత్తమే కదా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు రాస్తాడు, ఆయన రావాలనుకుంటే వెంటనే రాగలడు, ఎప్పుడైనా రాగలడు. ఎందుకు ఆయన ఆలస్యము చేస్తున్నాడో పేతురు భక్తుడు రాస్తాడు. ఎందుకంటే అందరూ రక్షించబడాలి. అందునిమిత్తం ఆయన తన రాకడను వాయిదా వేసుకుంటా ఉన్నాడు, ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అని తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా వాగ్దానం నిలబెట్టుకుంటాడు. కానీ ఎవరు నశించిపోకూడదని ఆయన తన రాకడను వాయిదా వేసుకుంటూ వస్తున్నాడని మనం వాక్యము ద్వారా తెలుసుకుంటాం. ఎవరు నశించకూడదు, అందరూ రక్షించబడాలని దేవుడు కోరిక. మరి లెక్క ఎప్పుడు సంపూర్ణమైతే అప్పుడు ప్రభు వస్తారు.
ఆత్మల లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క సంపూర్ణమైనప్పుడు ఆయన వస్తారు. కాబట్టి వ్యక్తిగత స్వార్థీకరణ మీద అందరూ దృష్టి కేంద్రీకరించండి. ఈ సంవత్సరం బాగా పనిచేయాలా, ఆత్మలు సంపాదించాలా, క్రొత్త ముఖాలు సంఘంలో కనపడాలా. మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, నా జీవితం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నా సాక్ష్యం ద్వారా, మన పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి నడిపించబడాలా. ప్రార్థన చేయండి బాగా. రక్షించబడని వ్యక్తుల గురించి ఒక లిస్టు తయారు చేసుకోండి. ప్రభువు కార్యం చేస్తారు. ఏదో ఒక దినాన రక్షణ పొందుతున్న వారిని దేవుడు మనతో చేరుస్తారు. మన జీవితాలే పెద్ద ప్రసంగాలు, మన జీవితాలు మార్పు చెందిన మన జీవితాలే గొప్ప ప్రసంగాలు. కాబట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం, పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం. ఎదుటి వారిని ప్రభావితం చేసేంతగా మన జీవితాలను మనం మార్చుకొని ఎదుటి వ్యక్తులకు మనం మాదిరికరంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం అడుగుదాం ఈ ఉదయకాలం. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టలేదు ప్రభువా, దయతో క్షమించండి. పౌలు భక్తుల దగ్గర అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ ప్రభువు కార్యములను చూడరు. ప్రభు కార్యాలను మనం చూడాలా. నీవు నేను చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి? రక్షించబడిన నీ బాధ్యత, నా బాధ్యత కదా ప్రభు కార్యాలు చూడటం. ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ప్రభు కార్యాలను చూడలేరు కదా, వాళ్ళకి తెలియదు కదా ఆ సంగతి. రక్షించబడిన నువ్వు నేను భారము కలిగి, బాధ్యత కలిగి ఉండకపోతే, ప్రభు కార్యములను చూడకపోతే, చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? ఆయన చేతులం మనం, ఆయన కాళ్ళం మనం, ఆయన కళ్ళం మనం, ఆయన చెవులం మనం. We are the instruments of God. ఆయన చేతి పనిముట్లం మనం, ఆయన చేతిలో మనం వాడబడాలా. ప్రభువా నన్ను వాడుకోండి అంటే దేవుడు వాడుకుంటారు మనల్ని. మీ సాధనముగా నన్ను వాడుకోండి, ఆత్మలు సంపాదించడానికి నన్ను వాడుకోండి, ఇతరులను ప్రభావితం చేయడానికి నన్ను వాడుకోండి, ఆత్మలు సంపాదించడానికి నన్ను మీ సాధనంగా ఈ లోకంలో ఉంచండి అని అడిగితే దేవుడు సాయం చేస్తారు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తారు, అట్టి ఆలోచన మనకిస్తారు, అట్టి భారాన్ని మనకిస్తారు. ప్రార్థనాపూర్వకంగా పరిచర్యలో పాలు పంపులు పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నాయనా మా జీవితాలు నాయనా మీకు మహిమ తెచ్చే జీవితాలుగా ఉండాలా. ఎందుకంటే పౌలు భక్తుడు రాశాడు, మీరు భోజనము చేసినా, పానము చేసినా, మీరేమి చేసినా అది దేవుని మహిమ కొరకే చేయండి అన్నాడు. నిజమే ప్రభువా. మరి మా జీవితంలో ప్రతిదీ నాయనా మీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి ప్రభువా. కాబట్టి మేము అన్ని విషయముల్లో మేము బహు జాగ్రత్త కలిగిన వారముగాను, నాయన ఆచితూచి మాట్లాడు వారముగాను, ఆచితూచి నాయన నిర్ణయాలు తీసుకుని వారముగాను, నాయన పనులు చేయువారముగాను మేము ఉండటానికి మీ కృపను మాకు దయచేయండి నాయన. మా జీవితాలు ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. మా జీవితాలు ఇతరులను ప్రభావితము చేసేవిగా ఉండాలి. ఇతరులు మా దగ్గర నాయనా మరి మీ ప్రేమను రుచి చూడాలి. అట్టి జీవితాలను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. జీవితాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. మేము నాయన నిర్లక్ష్యముగా ఉంటున్నాము, దయతో క్షమించండి నాయన. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి. ఆత్మల పట్ల భారమును మాకు దయచేయండి నాయన. ఎంతోమంది అగ్నిలోనికి మా కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నాం, కనికరించండి. మాకు ఆ భారమును పుట్టించమని వేడుకుంటున్నాం. మీ కొరకు నాయన మేము ప్రయాసపడు వారముగాను, మరి ఆత్మల సంపాదన కొరకు నాయన కృషి చేయువారముగాను, ప్రభు కార్యములను చూచువారముగాను మేము ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని, అటు భారమును మాకు పుట్టించుమని, ఆశను పుట్టించుమని, చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, నడిపించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.